మన ఆంధ్రప్రదేశ్‌లోని రోజు రోజుకైతే దారుణమైన సంఘటనలు పెరిగిపోతా ఉన్నాయి. జనాలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారో కూడా అర్థం అవ్వట్ల. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మన చుట్టూ కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు గాని నెగ్లిజెన్సీ‌గా ఉంటే గనక మీ ప్రాణాలు పోయే కూడా అవకాశం ఉంది. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడాను వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. అసలు ఏం జరిగిందనేది మీకు క్లారిటీగా చెప్తాను. అసలు ఏం జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్ మదనపల్లి ఉంది కదా! మన ఆంధ్రప్రదేశ్‌లోని. సో, ఆ మదనపల్లిలోని చక్కగా ఒక కుటుంబం హ్యాపీగా జీవనం సాగిస్తా ఉంది. ఆ కుటుంబం ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, ఆ భార్యాభర్తలకి పెళ్లయ్యి దగ్గర దగ్గర ఓ 10 సంవత్సరాలు దాటేసింది. ఇటువంటి క్రమంలోనే 2 సంవత్సరాల నుంచి అయితే ఇద్దరు భార్యాభర్తలకు కూడాను మనస్పర్ధలు అవుతా ఉన్నాయన్నమాట. ఇద్దరు కూడా ఏదో ఒకటి తిట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా చక్కగా వాళ్ళు స్కూలుకెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. కానీ ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, ఈ భార్యాభర్తల గొడవలు మాత్రం కంటిన్యూ‌గా నడుస్తూనే ఉన్నాయి. ఇటువంటి క్రమంలోనే భార్య వేసిన ప్లానింగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. ఆవిడ ఏ విధంగా ప్లానింగ్ వేసిందో చెప్తే గనక మీరు 100% షాక్ గురవుతారు. నిజంగా మీరు బహిర్గమిస్తాయన్నమాట మీ మైండ్. అంత దారుణమైన ప్లానింగ్ ఏసింది. సో, ఎప్పుడైతే ఈ మహిళకి తన భర్తతోటి 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా అయితే మనస్పర్ధలు వస్తా ఉన్నాయో, 2 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతా ఉన్నాయో, ఈ మహిళకి ఇంకో వ్యక్తితో అయితే అక్రమ సంబంధం ఏర్పడిందన్నమాట. ఇలా అక్రమ సంబంధం ఏర్పడడం వారి ఇంట్లో ఇప్పుడు ఒక పెద్ద విషాదమే నెలకొందన్నమాట. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ 2 సంవత్సరాల నుంచి కూడా గొడవ అవుతుందో, ప్రియుడితో మాట్లాడి ఏదో విధంగా అయితే తన భర్తను చంపేద్దామని చెప్పేసి పక్కా ప్లానింగ్ వేశారు. నిజంగా వాళ్ళు ఏసిన ప్లానింగ్ ఇప్పుడు నేను చెప్తాను వింటే గనక ఫీజులు ఎగిరిపోతాయి మీకు. అంత దారుణమైన ప్లానింగ్ ఏసారన్నమాట. ఈ విధంగా తయారవుతున్నారంటారా బాబు! అసలు ఈళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇటువంటి ఐడియాలని చెప్పేసి మీరు అనుకుంటారు. సో, ఎప్పుడైతే ఈ గొడవలు జరుగుతున్నాయి పక్కా ప్లానింగ్ ఏసని చెప్పాను కదా! తన ప్రియుడికి చెప్పింది. నేను ఏదో విధంగా అయితే మా భర్తకి భోజనం చేసేటప్పుడు మత్తు బిళ్ళలుంటాయి కదా! ఈ మత్తు బిళ్ళలు నేను ఆ భోజనంలో కలిపేసిస్తాను. ఆ తర్వాత పడుకుండి పోతాడు. పడుకుండి పోయిన తర్వాత నీకొక ప్లానింగ్ చెప్తాను. ఆ ప్లానింగ్ ప్రకారం చేద్దాం అని చెప్పేసి ఆవిడ చెప్పిందంట. నిజంగా ఆ ప్లానింగ్ వింటే గనుక ఫీజులు ఎగిరిపోతాయి మీకు. ఏంటంటే ఆ ప్లానింగు ఇతను ఆ మత్తు మందు కలిపిన ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ తినేసిన తర్వాత పడుకుని పోయాడు. పడుకుని పోయిన తర్వాత ప్రియుడిని పిలిచిందన్నమాట. ప్రియుడిని పిలిచి అతన్ని తీసుకొని వెళ్లి ఏదైతే హైవే ఉందో హైవే మీద పడేసింది. హైవే మీద పడేత్తే ఒకేసారి ఇంకేముంది? అటువైపు ఎళ్ళేటటువంటి ఏదైతే లారీలు గాని, కార్లు గాని ఉంటాయి కదా! ఇయన్నీ కూడా తొక్కించిపోయాయన్నమాట. ఎప్పుడైతే ఇలా తొక్కించిపోయాయో అటువైపు ఎళ్ళే వాహనదారులందరూ కూడా చూసి పోలీస్‌కి కంప్లెయింట్ చేస్తే, పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత, ఆ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు వాళ్ళు. ఇది నిజంగానే రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడా? లేకపోతే ఏ విధంగా చనిపోయాడని చెప్పేసి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే పోలీసులకి అవగాహన ఎక్కువ గదా! ఎందుకంటే ఇటువంటి రోజు చూస్తా ఉంటారు. ఇటువంటి ప్రమాదాలన్నీ కూడాను. వాళ్ళకి బాగా డౌటొచ్చిందన్నమాట. ఇది రోడ్డు ప్రమాదంలాగా అనిపించట్లేదు. ఎవరో తీసుకొచ్చి రోడ్డు మీదే పడేసినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీకొచ్చారన్నమాట. ఆ తర్వాత ఆ బాడీ ఎవరిదనేది కనుక్కొని, ఆ తర్వాత ఆ బాడీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తే భార్య భర్ భర్తతోటి 2 సంవత్సరాల నుంచి గొడవలు పెట్టుకొని, ఈ 2 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తితో పరా వ్యక్తితో అయితే వివాహ సంబంధం నడుపుతా ఉందని చెప్పి తెలిసిందన్నమాట. అయితే ఇటువంటి క్రమంలోనే భర్తని ఏదో విధంగా అయితే తొలగించుకుందామని చెప్పి, ప్రియుడితో ప్లానింగేసి ఈ విధంగా మత్తు బిళ్ళలు గట్టా కలిపి, ఆ అన్నాన్ని తనని తినిపించిన తర్వాత తీసుకెళ్ళి, ఈ ప్రియుడు అదేవిధంగా భార్య ఇద్దరు కూడా తీసుకెళ్ళి హైవే మీద పడేశారని చెప్పేసి పోలీసు ఎంక్వైరీలో తేలిందన్నమాట. నిజంగా ఆ భార్యని చూస్తే గనక తన భార్యని చాలా అమాయకమైన ఫేస్ పెట్టింది. అసలు ఎవ్వరికి కూడా అనుమానం రాదుమాట. ఈ అమ్మాయి నిజంగా ఇంత దారుణానికి ఒడిగడతా అంటే గనక ఎవరికి ఎటువంటి అసలు అనుమానం రాదు. అటువంటి దారుణానికి ఒడిగడతదని జెప్పి. కానీ అటువంటి దారుణానికి ఒడిగట్టి సొంత భర్తనే కడతెర్చింది. లాస్ట్‌కయితే దొరికిపోయింది. దీంట్లో ఇంకేం ఉపయోగం చెప్పండి ఒకసారి? ఈవిడ చేసిన పనికి పిల్లలందరూ కూడా రోడ్డున పడిపోయారు కదా! ఈవిడేమో ఇప్పుడు జైలుకెళ్తది. ఈవిడ కాకుండా మళ్ళీ ప్రియుడిని కూడా తీసుకెళ్తది. సో, ఈ విధంగా తెలిసి తెలియక చేసిన పనుల వల్లయితే వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా నాశనం చేసుకుంటా ఉన్నారన్నమాట కొంతమంది. నిజంగా ఇప్పుడు ఆ పిల్లలు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే తండ్రి చనిపోయాడు. తల్లేమో జైలుకెళ్తది. ఇప్పుడు ఆళ్ళిద్దరిని చూసుకునే వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి ఒకసారి? ఒకవేళ ఎవరైనా చుట్టాల్లో ఎవరైనా చూసుకున్నవాళ్ళున్నా గాని, వాళ్ళిప్పుడు ఏదైతే స్కూలుందో స్కూల్లోని అదే విధంగా సమాజంలో బతకాలంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్ వాళ్ళకి చెప్పండి ఒకసారి? మీ తండ్రిని ఈ విధంగా మీ తల్లి చంపేసిందంట. మీ తల్లికి వేరే వ్యక్తితో పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందంట. అందుకే చంపేసాడంట అని జెప్పి, మీ తల్లి ఇప్పుడు జైలుకెళ్ళిందంట అని జెప్పేసి ఈ విధంగా సూటిపోటి మాట్లాడుతుంటుంటే, ఆ పిల్లలు ఏ విధంగా బతుకుతారు చెప్పండి? అందుకని చెబుతా ఉన్నాను. భార్యాభర్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌గా ఉండండి.
లేని పక్షంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఎప్పటినుంచో కూడా నేను చెబుతున్నాననమాట. సో, దీని మీద మీకేమనిపిస్తుంది? భారీ వేసిన ప్లానింగ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా షాక్ గురయ్యారు. మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఈటిలన్నిటిని కూడా నిర్మూలించాలంటే గనక ప్రభుత్వాలు ఏ విధంగా చట్టాలు తీసుకురావాలనే దాని మీద అవగాహన ఉంటే గనక మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.